ప్రభునందు ప్రియమైన జేహోసిరిలో ఉన్న స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దీనికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనం ధ్యానించుకుందామండి. దయచేసి వాక్యంలోకి వెళ్దాము. దినదినము మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించదును. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడు 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 సర్వభూలోకము సృజించి దాన్ని నిత్యం న్యాయంతోను పరిపాలించు కొని ఆడపడుచున్న మా ఘనమేసయ మీ ఘనమైన పాదములకు లెక్కించలేని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. సర్వశక్తి గల దేవుడిగా మీరున్నారు తండ్రి. ఏమి ఇచ్చినా కూడా మీరు రుణం తీర్చలేము ప్రభావ. నా తండ్రి వాక్యాన్ని వినిచిన మా బిడ్డలందరినీ నా తండ్రి మీరే నా తండ్రి శనివృద్ధులుగా నా తండ్రి దీవించి ఆస్వాదించండి తండ్రి. వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందుకుంటారని మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధనామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన జేహోసిరిలో ఉన్న స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం దినదినము ఆయనకి మొక్కుబడులు చెల్లించే వరకు మనం ఉండాలండి. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ దావీదు మహారాజు గారు చెప్తున్నాడు 61వ దావీదు కీర్తనలో. ఎందుకంటే ఆయన మనకి అనేకమైన మేలు ఆయన చేసి ఉన్నారండి. సమస్తమును ఆకాశమును భూమిలో ఉన్న సమస్తమును కూడా మనకు అనుకూలంగా మనకు ఉపయోగకరంగా ఆయన చేసి ఉన్నారు. తర్వాత ఆయన తన ఏకైక కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపించిన్నారండి. పంపించి ఆయన తను తాను రిక్తినిగా చేసుకుని మన కొరకు భయంకరమైన సిలుమరణను అనుభవించి ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన తండ్రి దగ్గరికి ఆరోహణమవుతున్నప్పుడు సందర్భంలో ఆయన ఏమంటారంటే, నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని చెప్తున్నారండి. నా ప్రియమైన సోదరులారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేనుండే స్థలంలో మీరుండులాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్తున్నారు. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ ఏంటంటేనండి, మనకి ఈ లోకంలో మనం ఉండగా మనకి అనేక మంది పాస్టర్ గారులు, అనేక మంది టీచర్స్, అనేక మంది బోధకులు మనకి మనం ఏ విధంగా బ్రతకాలో ఏ విధంగా ఉండాలో మనకు తెలియజేస్తున్నారండి. అనేక మంది టీచర్స్ ఏమంటే అనేక మంది డాక్టర్స్ వారి విధి విధానాలను బట్టి మనకి ఈ విధంగా బ్రతకాలి, ఈ విధంగా ఉండాలి అని ఆరోగ్యపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఏమంటే స్పిరిచువల్గా ఆత్మీయతను బట్టి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మనకి అన్ని విషయాల్లోనూ మనకి బోధ చేస్తారండి. అయితే ఆరోగ్యపరంగా చెప్తున్న డాక్టర్స్ మాట మనం వింటున్నాము, తర్వాత బోధకులు పాస్టర్స్ చెప్పే మాట మనం వింటున్నాం, తర్వాత టీచర్స్ చెప్పే మాట మనం వింటున్నాం. అయితే వాళ్ళు చెప్పే ప్రతిదీ కూడా మనం వాళ్ళ చెప్పే విషయంలో మంచి విషయాన్ని మనం తీసుకోవాలండి. తీసుకున్నప్పుడు మన జీవితాన్ని మనం మంచిగా మరల్చుకునే వరకు మనం ఉండాలి. అలా మరల్చుకున్నప్పుడు తప్పకుండా మనం మంచి బిడ్డలుగా జీవించగలగడానికి దేవుడు మనకు సహాయం చేస్తారు. తర్వాత పాస్టర్స్ చెప్తున్నారండి, దేవుని యొక్క సేవకులు చెప్తున్నారు ఏమనంటే, మనం నీతి మార్గంలో నడవాలని చెప్తున్నారు. నీతి మార్గంలో నడిచే వారికి మరణమే లేదంటండి. ఏమండి, అందుకని తప్పకుండా మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా నీతి న్యాయాలు అనుసరించి నడిచేవారుగా మనం ఉండాలండి. ఆయన అంటున్నారు, దినదినము ఆయనకి నేను మొక్కుబడులు చెల్లిస్తానని చెప్తున్నారు. తర్వాత 8వ కీర్తనలో 61వ అధ్యాయము 8వ వచనంలో చూడండి అమ్మా, నీ నామము నిత్యము కీర్తించదు, నీ నామమును నేను నిత్యమును కీర్తించదు. నా ప్రియమైన సహోదరులారా, ఆయన నామము నిత్యము కీర్తింపదగినదండి. ఎందుకంటే మనం దేవుడు మనకు సమస్తం అనుగ్రహించారు. ఇక్కడ యేసుప్రభు గారు ఏం చెప్తున్నారంటే, మీకు బోధకులు నేను పంపించాను, వారి మాట మీరు విని బాప్తిసం పొందుకుని పశ్చాత్తాపం పొంది మీ యొక్క పాపాలు ఎటువో తెలుసుకుని మీరు పాపాలను విడిచిపెట్టి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మంచిగా జీవిస్తున్నప్పుడు నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను అంటున్నారు. అంతేగాని మన పాస్టర్స్ మనల్ని తీసుకువెళ్ళరు, టీచర్స్ మనల్ని తీసుకువెళ్ళరు, డాక్టర్స్ మనకి మంచి చెప్తారు, వాళ్ళు ఆరోగ్యాన్ని మనం మంచిగా నిలబెట్టుకోమని చెప్తారు, వాళ్ళు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళరు. కేవలం యేసుప్రభు గారు మాత్రమే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తారండి. ఆయన తీసుకొచ్చినప్పుడు ఆయన మధ్య చాలాసార్లు ఈ మాట చెప్తున్నాం మనం. ఆయన వచ్చినప్పుడు మనం అందరం కూడా ఆయన సంతోషంగా ఎదుర్కొనే వారికి మనం ఉండాలండి. అలా ఎదుర్కొన్నప్పుడు మనం దేవుడు వచ్చిన యేసుప్రభు గారు రాగానే ఆయన నరులారా రండి అని పిలవగానే మనం ఏం చేస్తామంటే సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్తామండి. వెళ్ళినప్పుడు ఆయన తండ్రి కుడిపార్శ్వంలో ఆయన ఆశలు లేనప్పుడు మనల్ని కూడా ఆయన తనకు సహోదరులుగా ఆయన తన యొక్క సింహాసనం దగ్గర ఆయన మనల్ని కూడా కూర్చోబెట్టే సహాయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారండి. అంటే కేవలం యేసుప్రభు గారి వల్లనే మనకి సాధ్యమవుతుందండి. నా తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నాను, స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను ఉండే స్థలంలో మీరుండేలాగానే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను ఆయన చెప్తున్నారు. ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే, ఎప్పుడు కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉండాలి, మన హృదయాన్ని మనం మార్చుకునేవారే ఉండాలి. ఏమండి, మన హృదయాన్ని మనం మార్చుకుంటూ
వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలని దేవునికి మనం ప్రార్థన చేసుకునేవారిగా ఉండాలండి. అందుకే నా ప్రియమైన సోదరులారా, ఇక్కడ చూడండి, నిత్యం ఆయనకి మొక్కుబడులు చెల్లించాలి. దినము ఆయనకి మొక్కుబడులు చెల్లించేవారిగా ఉండాలండి. ఎందుకంటే మనం శ్వాస తీసుకుంటున్నామంటే దేవుడు మనకి ఇచ్చాడండి ఆక్సిజన్. ఏమంటే నా ప్రియమైన సోదరులారా, మనం ఆహారం తింటున్నామంటే దేవుడు మనకు అనుగ్రహించారండి. మనకు బిడ్డలు ఉన్నారంటే దేవుడే మనకి ఇచ్చారండి. నా ప్రియమైన సోదరులారా, మనకి దైనందిన జీవితంలో ప్రతి అవసరత దేవుడే మనకు తీరుస్తున్నారు. అట్ ద సేమ్ టైం మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ని దేవుడు మనకి ఇస్తున్నారండి. అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండాలండి. థ్యాంక్స్ గివింగ్ ఎప్పుడు కూడా మనం చేయాలి. ఎందుకంటే నా ప్రియమైన సోదరులారా, అట్లీస్ట్ మనం మన స్నేహితులు అయిన వారు ఒక చిన్న రాసుకోవడానికి చిన్న పెన్ ఇస్తేనే మనం థ్యాంక్స్ అని చెప్తాం. మనకు సకల ఆశీర్వాదాలు దయచేసి దేవునికి మనం ఎప్పుడు థ్యాంక్స్ చెప్తున్నామండి. అందుకే మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనం ఉండాలి. దినదినము ఆయనకు మొక్కుబడులు చేసేవారుగా మనం ఉండాలండి. చూడండి నా ప్రియమైన సహోదరులారా, యోబు భక్తుడు ప్రతిసారి కూడా తన కుమార్తెల గురించి, తన బిడ్డల గురించి ఎప్పుడు కూడా మొక్కుబడులు చెల్లిస్తూ ఉండేవాడు. నా ప్రియమైన సహోదరులారా, నోవాహు గారు కూడా చూడండి, జలప్రళయంలో వాళ్ళు రక్షింపబడినప్పుడు అరారత్ కొండ మీద దేవునికి మొక్కుబడులు చెల్లించడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, ఈవెన్ అబ్రహాం గారు కూడా ఆయనకి మొక్కుబడులు చెల్లించడం మనం చూసాం. నా ప్రియమైన సోదరులారా, అలా బైబిల్లో అనేక మంది మనకు సాదృశ్యంగా ఉన్నారండి. ఏమంటే వాళ్ళందరినీ మనం మోడల్గా తీసుకోవాలి. తర్వాత మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం మోడల్గా తీసుకోవాలండి. ఆయన ఏ పని చేసినా, ఏ సూచక్రియ చేసినా కూడా ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి, తండ్రి నీ చిత్తమైతే నాకు ఇది చెయ్యి, తండ్రి నేను లాజర్ని బయటకు పిలుస్తున్నాను, లాజర్ బయటకు వచ్చే విధంగా అనేసని ఆయన కన్నీళ్ళు విడిచి అక్కడ ప్రార్థన చేసిన తర్వాత లాజర్ని బయటకు పిలవడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, అంటే ప్రతి విషయాన్ని మనం ప్రార్థించుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరకు మనం ఉండాలండి. ఆ విధంగా చెల్లించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నేనుండు స్థలంలో మీరుండులాగా నేను తీసుకెళ్తానన్నారు కదా, ఆ క్యాపబిలిటీని మనం సంపాదించుకోవాలండి. మనం దేవుని యొక్క సహాయం మేరకు దేవుని ప్రార్థించుకుని వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించాలని దేవుని కోరుకుని, అప్పుడు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడు యేసుప్రభు గారు మనకు మధ్యాకాశంలో కనిపించగానే మనం ఏం చేస్తామంటే వెంటనే సంతోషంగా ఆయన్ని ఆహ్వానించే వరకు ఉంటామండి. లేకపోతే వెనకాల ఆదాము దాక్కున్నట్టు, ఆదాము నువ్వు ఎక్కడున్నావంటే నేను నా మొహం నీకు చూపించడానికి నేను భయపడిపోతున్నాను, నేను చెట్ల వెనకాల దాక్కున్నానని చెప్తున్నాడు. నా ప్రియమైన సోదరులారా, అట్టి దేనస్థితిని మనకు వద్దండి. నా ప్రియమైన